10 మందికి ప్రాణం పోసే వైద్యుడే పాడు పని చేస్తే ఎలా ఉంటుంది? వైద్యం ముసుగులో తప్పు చేస్తూ ఆ తప్పును క్షమించరాని తప్పుగా మార్చేసుకుని చివరికి తన ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు డాక్టర్ మహేష్ మాలి. వయసు 35 సంవత్సరాలు. ఇతను 15 ఏళ్ల క్రితమే తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టి మధ్యప్రదేశ్ జౌరా జిల్లా వచ్చేసి అక్కడి కరణ్పూర్ లో డాక్టర్ గా ఓ ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుని సెటిల్ అయిపోయాడు. ఆ గ్రామంలో ఉన్న వారంతా ఆ డాక్టర్ దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకునేవారు. ఆ క్రమంలోనే జౌరా నివాసి అయిన రామ్ సింగ్ తన భార్యకి ఆరోగ్యం బాగోలేదని ఆమెను ఈ డాక్టర్ మాలి దగ్గరికి తీసుకువచ్చాడు. ఆమెను పరీక్షించిన మాలి కొన్ని మందులు రాసిచ్చాడు. ఓ వారం తర్వాత మళ్లీ వచ్చి కనపడమన్నాడు. సరే అందామే. డాక్టర్ చెప్పిన ప్రకారం వారం రోజులు అతను రాసిచ్చిన మందులు వాడింది. డాక్టర్ వారం తర్వాత రమ్మనటంతో హాస్పిటల్ కి వెళ్ళింది. ఆమె వెళ్లగానే ఇప్పుడెలా ఉందన్నాడు డాక్టర్. కొద్దిగా పర్వాలేదంది ఆమె. చెయ్యి పట్టుకొని మళ్లీ ఆమెను టెస్ట్ చేశాడు. కొన్ని రకాల టెస్టులు రాశాడు. వచ్చిన రిపోర్ట్ చూసి నీ ఆరోగ్యానికి ఇంకేం డోకాలేదు, ఇంకో వారం మందులు వాడితే సరిపోతుందని మళ్లీ మందులు రాసిచ్చాడు. మరి డాక్టర్ చెయ్యి పట్టుకున్నప్పుడు ఆమె ఆ స్పర్శకు ఫీల్ అయిపోయిందో లేక ఆమెను పరీక్షిస్తున్నప్పుడే ఈ డాక్టర్ ఆమెపై మనసు పడ్డాడో కానీ ఇద్దరికి ఒకరిపై మరొకరికి కోరికలు పుట్టేశాయి. ఇక అప్పటి నుండి అవసరం ఉన్నా లేకపోయినా ఆమె డాక్టర్ చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టింది. మరోపక్క డాక్టర్ కూడా అవసరం లేకపోయినా ఆమెను మాటి మాటికి ట్రీట్మెంట్ పేరుతో హాస్పిటల్ కి పిలిపించి ప్రేమాయణం మొదలు పెట్టాడు. అలా డాక్టర్ పేషెంట్ ముసుగులో ఇద్దరు పాపపు పనికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి భర్త రామ్ సింగ్ కళ్ళు కప్పి డాక్టర్ బాబుతో డ్యూయెట్లు వేసుకుంటూ ఇటు శృంగారానికి అటు స్వర్గానికి మధ్యలో వేళ్లాడుతూ అదో టైప్ ఆనందాన్ని అనుభవిస్తుందామే. ఇక డాక్టర్ గురించి అయితే చెప్పనవసరమే లేదు. పక్కోడి భార్యతో పండగ చేసుకుంటుంటే ఆ కిక్కే వేరబ్బా అంటూ తన హాస్పిటల్ గదినే పడక గదిగా మార్చేసుకున్నాడు. ప్రియురాలని తన హాస్పిటల్ కే పిలిపించుకొని తన గదిలోనే దుకాణం పెట్టేశాడు. అలా చాలా కాలం ఇద్దరు సీక్రెట్ గా బంధాన్ని కొనసాగించారు. అయితే ఇద్దరు దగ్గరవుతున్న కొద్దీ ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. దీంతో ఇద్దరు కలిసి పారిపోవాలి అనుకున్నారు. నీ భర్తకు అనుమానం రాకుండా ఈ రాత్రికి ఊరి చివరి దగ్గరికి రమ్మన్నాడు డాక్టర్. సరే అంటూ ఇంట్లో అందరూ నిద్రపోయాక పిల్లిలా అడుగులు వేస్తూ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఊరి చివర తన కోసం ఎదురు చూస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిందామె. ఇద్దరూ కలుసుకొని ఆ ఊరి నుండి పారిపోయారు. అలా తెల్లవారింది. ఇంట్లో ఉండాల్సిన భార్య ఇంటి ముందు కూడా లేకపోవడంతో రామ్ సింగ్ భార్య కోసం ఊరంతా వెతికాడు. కానీ ఎక్కడ ఆమె జాడ దొరకలేదు. మరో పక్క డాక్టర్ క్లినిక్ కూడా ఓపెన్ చేయలేదు. అలా 2 రోజులు గడిచిపోయాయి. అయినా భార్య జాడలేదు. పైగా డాక్టర్ కూడా అడ్రస్ లేకుండా పోవటంతో రామ్ సింగ్ కు అప్పటికి జ్ఞానోదయం అయింది. అప్పటిదాకా తన భార్యని ఎవరైనా ఎత్తుకుపోయారా అని కంగారు పడుతూ ఊరంతా వెతికి ఆమె కోసం ఎదురు చూస్తూ ఆమె రాకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామనుకున్నాడు రామ్ సింగ్. కానీ తన భార్య డాక్టర్ తో పారిపోయిందని తెలియగానే షాక్ అయిపోయాడు. అందుకైనా నా భార్య మాట్లాడితే హాస్పిటల్ కని చెప్పి డాక్టర్ ని కలుస్తుంది, అక్కడికి వెళ్లి అతనితో ప్రేమాయణం నడిపి నాకు అనుమానం రాకుండా అతనితో పారిపోతుందా అని భార్యని డాక్టర్ ని బాగా తిట్టుకొని భార్యపై డాక్టర్ పై కోపం పెంచుకొని వారి కోసం వేట మొదలు పెట్టాడు. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. తన భార్య డాక్టర్ తో లేచిపోయిందని ఊరంతా కోడై కూసింది. ఆ అవమానాన్ని భరించలేకపోయాడు రామ్ సింగ్. ఒకసారి వాళ్ల జాడ తెలిస్తే చాలు, ఆ తర్వాత కథంతా నేడు చూసుకుంటా అనుకున్నాడు. అయితే అలా సంవత్సరం గడిచాక మరి ఈ డాక్టర్ అతని ప్రియురాలు ఏమనుకున్నారో ఏమో కానీ ఓ సంవత్సరం తర్వాత మళ్లీ వారు ఆ ఊరికి వచ్చేశారు. రామ్ సింగ్ ఇంటికి వెళ్ళింది అతని భార్య. ఎప్పటిలాగే తన క్లినిక్ ని ఓపెన్ చేశాడు డాక్టర్. బహుశా ఇద్దరికి ఒకరంటే మరొకరికి మోసు తీరిపోయి ఉంటుంది మరి. అందుకే పారిపోయిన ఇద్దరు మళ్లీ తిరిగొచ్చారు. సంవత్సరం తర్వాత భార్య తన ఇంటికి రాగానే కోపంతో ఊగిపోయాడు రామ్ సింగ్. ఆమె చేసిన పనికి ఒళ్ళు మండిపోయి ఆమె ఒళ్ళు వాచిపోయేలా కొట్టాడు. అయితే ఎంతైనా భార్య కదా, అందుకే ఆమెను చంపలేక దీనంతటికీ కారణమైన డాక్టర్ పై పగ పెంచుకొని అతన్ని చంపేయాలి అనుకున్నాడు. అతనే తన భార్యని లేపుకుపోయాడని సమయం చూసి అతన్ని చంపేయాలి అనుకున్నాడు. అప్పటి నుండి డాక్టర్ ఎప్పుడెప్పుడు ఒంటరిగా తనకు దొరుకుతాడా అని ఎదురు చూశాడు. ఓ గొడ్డలిని రెడీగా పెట్టుకుని దాంతో డాక్టర్ ని మేకలను గొర్రెలను నరికేసినట్లు నరికేయాలి అనుకున్నాడు. ఇదిలా ఉండగా జనవరి 26న గతంలో ఓ పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసి పేషెంట్ డబ్బులు పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆ డబ్బుల కోసం డాక్టర్ అతనింటికి వెళుతున్నాడు. ఆ డాక్టర్ ఆ పేషెంట్ ఇంటికి ఈ రామ్ సింగ్ ఇంటి మీద నుండే వెళ్ళాలి. దీంతో డాక్టర్ డబ్బుల కోసం రామ్ సింగ్ ఇంటి మీద నుండి వెళుతూ ఉండగా అదే రామ్ సింగ్ చూశాడు. ఎప్పటి నుండో డాక్టర్ ఒంటరిగా ఎప్పుడు తనకి దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న అతనికి అదొక గొప్ప అవకాశంలా అనిపించింది. వెంటనే ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాడు. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న గొడ్డలు తీసుకుని ఎముడిలా డాక్టర్ వెంట పరుగు తీశాడు. ఈలోగా చేతిలో గొడ్డలతో తన వైపే పరుగులు తీస్తూ వస్తున్న రామ్ సింగ్ ని డాక్టర్ చూశాడు. రామ్ సింగ్ తన భార్య విషయంలో తను చేసిన పనికే కక్ష పెంచుకొని తనని చంపటానికి వస్తున్నాడని తెలుసుకుని ప్రాణం మీద ఉన్న తీపితో రామ్ సింగ్ కి దొరకకుండా వేగంగా పరుగులు తీశాడు డాక్టర్.
అయితే అసలే డాక్టర్ ని చంపాలని ఆకలితో ఉన్న పులిలా ఎదురు చూసిన రామ్ మరింత వేగంతో డాక్టర్ ని పట్టుకుని చేతిలో ఉన్న గొడ్డలితో అతన్ని నరికి చంపేశాడు. ఆ తర్వాత ఆ గొడ్డలితో అక్కడి నుండి పారిపోయాడు. అయితే అప్పటికే అక్కడ జనాలంతా పోగయ్యారు. విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఈలోగా డాక్టర్ కుటుంబ సభ్యులకు అతని మరణ వార్త తెలిసింది. శవం దగ్గరకు వచ్చి అప్పటికే అక్కడ ఉన్న పోలీసులతో మా అబ్బాయిని ఆ రామ్ ని చంపేశాడని కేసు పెట్టారు. రామ్ భార్యను తీసుకొని మాలి గతంలో పారిపోయాడని అదంతా మనసులో పెట్టుకుని ఇలా రామ్ అతన్ని చంపి కక్ష తీర్చుకున్నాడన్నారు. శవాన్ని పోస్ట్ మార్టానికి పంపిన పోలీసులు డాక్టర్ హత్యలో ప్రధాన నిందితుడైన రామ్ ని పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టి ఎట్టకేలకు అతను పట్టుకున్నారు. విచారణలో అతను డాక్టర్ కి తన భార్యకి మధ్య ఉన్న అక్రమ బంధం గురించి చెప్పి వారిద్దరూ లేచిపోయి తనని పిచ్చోని చేసి నా జీవితంతో ఆడుకొని నన్ను నవ్వుల పాలు చేశారని, అందుకే దీనంతటికీ కారణమైన డాక్టర్ పై కక్ష పెంచుకుని అతన్ని చంపేశారని ఒప్పుకున్నాడు రామ్ సింగ్. తన భర్త అమాయకంగా ఉంటూ సమయం చూసుకుని డాక్టర్ ని చంపేశాడని తెలిసి రామ్ సింగ్ భార్య షాక్ అయిపోయింది. పోలీసులు రామ్ సింగ్ ని అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా అతను ఏమాత్రం బాధపడలేదు. డాక్టర్ చేసిన తప్పుకి నేను సరైన శిక్ష వేశానన్నాడు. రామ్ సింగ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.